Hello friends, welcome to the YouTube channel RK Media. Myself Ramakrishna. Today in this video we are going to talk about AP TET 2021 English vocabulary. Under English vocabulary we are going to learn modal auxiliary verbs. సో ఏపీ టెట్ 2021 ఇంగ్లీష్కి సంబంధించి మోడల్ ఆక్సిలరీ వెర్బ్స్ అనేటువంటి టాపిక్ని ఈరోజు ఈ క్లాస్ ద్వారా చర్చించుకుందాం ఫ్రెండ్స్. ముందుగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ప్రక్కన ఉన్నటువంటి గంట సింబల్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. నౌ మోడల్ ఆక్సిలరీ వెర్బ్స్ అంటే ఏంటి, వాటి యొక్క ఫాము ఫంక్షన్ ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటిది చర్చించుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ది మోడల్ ఆక్సిలరీస్ డు నాట్ చేంజ్ విత్ ద నంబర్ ఆర్ ఎ పర్సన్ ఆఫ్ ది సబ్జెక్ట్. దే కెనాట్ బి యూస్డ్ ఇన్ కంటిన్యూస్ sentences. We use models to express our moods and manners and attitudes. See here, model auxiliary verbs do not change with the number or person of the subject. అంటే ఒక సెంటెన్స్లో సబ్జెక్టు నంబర్ కావచ్చు లేదా పర్సన్ కావచ్చు. ఈ మోడల్ ఆక్సిలరీ వెర్బ్స్ పర్సన్ కానీ నంబర్ని కానీ బట్టి ఈ చేంజెస్ అనేటువంటివి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నప్పుడు బీ ఫార్మ్స్ ఎగ్జాంపుల్గా తీసుకున్నప్పుడు బీ ఫార్మ్స్ సబ్జెక్ట్ సింగులర్ అయినప్పుడు ఈజ్ గాను, అలాగే బీ ఫార్మ్స్ సబ్జెక్ట్ ఫ్లోరల్ అయినప్పుడు ఆర్ గాను, అదే పాస్ట్ టెన్స్లో సబ్జెక్ట్ సింగులర్ అయినప్పుడు వజ్, అదే ఫ్లోరల్ అయినప్పుడు వరగా మనం ఉపయోగిస్తుంటాం ఫ్రెండ్స్. అంటే బీ ఫార్మ్స్ కెన్ బి చేంజ్డ్ అకార్డింగ్ టు ద సబ్జెక్ట్స్. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ మోడల్ ఆక్సిలరీ వెర్బ్స్ డు నాట్ change according to the subject or a person or a member of the subject. This is the thing that you should keep in mind. Next, another point చూడండి, they cannot be used in continuous tenses. ఈ కంటిన్యూస్ సెంటెన్సెస్లో ఈ మోడల్ ఆక్సిలరీ వెర్బ్స్ అనేటువంటివి ఉపయోగించబడవు. అండ్ మోడల్ ఆక్సిలరీ వెర్బ్ మనం ఎందుకు ఉపయోగిస్తూ ఉంటాయంటే చూడండి, టు ఎక్స్ప్రెస్ అవర్ మూడ్స్. These modal auxiliary verbs are used to express moods, manners and attitudes. మేనర్స్ని, మూడ్స్ని, యాటిట్యూడ్ని ఇండికేట్ చేయడం కోసం ఈ మోడల్ ఆక్సిలరీ వెర్బ్స్ మనం ఉపయోగించడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్, ఫస్ట్లీ ఈ మోడల్ ఆక్సిలరీ వెర్బ్లో షెల్ అండ్ విల్ అనేటువంటి మోడల్స్ గురించి మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us టాక్ అబౌట్ యూజెస్ ఆఫ్ షెల్ యొక్క ఉపయోగాలు. మోడల్ ఆక్సిలరీ వెర్బ్ షెల్ని ఎలా ఉపయోగిస్తారు, ఏ ఏ సందర్భాలలో వాటి ఫామ్ ఎలా ఉంటుంది, ఫంక్షన్ ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్లీ షెల్ ఈజ్ యూజ్డ్ టు డినోట్ సింపుల్ ఫ్యూచర్ టైమ్ ఇన్ ద ఫస్ట్ పర్సన్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు సెంటెన్స్ని మళ్ళీ అబ్జర్వ్ చేసినప్పుడు షెల్ అనేటువంటి మోడల్ ఆక్సిలరీ వెర్బ్ చూడండి, షెల్ ఈజ్ యూజ్డ్ టు డినోట్ సింపుల్ ఫ్యూచర్ టైమ్. సింపుల్ ఫ్యూచర్ టైం అంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ను ఉపయోగించడానికి ఈ షెల్ అనేటువంటి మోడల్ని ఉపయోగిస్తారు. మరి ఏ పర్సన్స్కి అండి అంటే ఇక్కడ ఫస్ట్ పర్సన్స్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి ఆల్రెడీ నేను సర్కిల్ చేయడం జరిగింది. ఐ, ఓకేనండి, వి. ఈ ఐ అండ్ వి అనేటువంటి ఫస్ట్ పర్సన్కి షెల్ అనే మోడల్ని ఉపయోగిస్తారు. దేనికంటే టు ఇండికేట్ సింపుల్ ఫ్యూచర్ టైమ్. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే ఐ షెల్ గో, ఐ షెల్ హెల్ప్ హెర్, వీ షెల్ బీ లేట్ అండ్ లాస్ట్లీ వీ షెల్ పాస్ ది టెస్ట్. దీస్ 4 ఎగ్జాంపుల్స్ ఇండికేట్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఇక్కడ ఐ అండ్ వి అనేటువంటి ఫస్ట్ పర్సన్కి షెల్ అనేటువంటి మోడల్ని సింపుల్ ఫ్యూచర్ టైంని లేదా సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని ఇండికేట్ చేయడానికి ఉపయోగిస్తారు. దిస్ ఇస్ ద ఫస్ట్ ఫార్మ్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ది షెల్. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, షెల్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద సెకండ్ అండ్ థర్డ్ పర్సన్స్ టు ఎక్స్ప్రెస్. చూడండి ఇక్కడ షెల్ అనేటువంటి మోడల్ ఫస్ట్ పర్సన్కి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఇండికేట్స్ ఉపయోగించినట్లయితే, అదే షెల్ అనేటువంటి మోడల్ సెకండ్ థర్డ్ పర్సన్స్ అంటే యూ, షీ, ఇట్, దే, వీటికి సెకండ్ థర్డ్ పర్సన్ అంటే యూ, షీ, హీ, ఇట్ అండ్ దే అనేటువంటి సెకండ్ థర్డ్ పర్సన్లకు షెల్ అనేటువంటి మోడల్ దేన్ని ఇండికేట్ చేయడానికి, దేనిని
సూచించడానికి ఉపయోగిస్తున్నారంటే చూడండి, ప్రామిస్ని ఇండికేట్ చేస్తుంది, కమాండ్, థ్రెట్ అండ్ డిటర్మినేషన్. ఓకే, షెల్ ఈస్ యూజ్డ్ టు ఇండికేట్, షెల్ ఈస్ యూజ్డ్ ఫర్ సెకండ్ థర్డ్ పర్సన్స్ టు ఇండికేట్ ప్రామిస్. ఓకే, కమాండ్, థ్రెట్, డిటర్మినేషన్. సో ఈ నాలుగింటిని, ప్రామిస్, కమాండ్, థ్రెట్, డిటర్మినేషన్ని ఇండికేట్ చేయడం కోసం షెల్ అనేటువంటి మోడల్ని సెకండ్ థర్డ్ పర్సన్లకు ఉపయోగిస్తారు ఫ్రెండ్స్. నౌ ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ప్రామిస్ అనేటువంటి చూడండి, ఇక్కడ మనకి ఆల్రెడీ మనం మాట్లాడుకున్న ప్రామిస్ చూడండి, ఇక్కడ సెకండ్ థర్డ్ పర్సన్లకు, ఇక్కడ చూడండి యూ అనేటువంటిది సెకండ్ పర్సన్ ఫ్రెండ్ ఇక్కడ. ఓకే, రెండోది హీ అనేటువంటిది థర్డ్ పర్సన్, దే అనేటువంటిది థర్డ్ పర్సన్ ఫ్లోరల్. చూడండి, యూ షెల్ బీ పెయిడ్ టుమారో. సో ఇది మనకి ప్రామిస్ ఇండికేట్ చేస్తుంది. యూ షెల్ రిసీవ్ ఎ ప్రైజ్, దిస్ ఈజ్ ఆల్సో ఇండికేట్స్ ఎ ప్రామిస్. యూ షెల్ బీ ప్రమోటెడ్ ఇఫ్ హీ వర్క్స్ హార్డ్, ఇది కూడా మనకి ప్రామిస్గా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. దే షెల్ గెట్ దేర్ మనీ బ్యాక్, అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఏ ప్రామిస్. అంటే చూడండి, ఇక్కడ యూ, హీ, దే ఇవి సెకండ్ థర్డ్ పర్సన్. ఈ సెకండ్ థర్డ్ పర్సన్లకు చూడండి, ప్రతి ఎగ్జాంపుల్లో కూడా నేను షెల్ అనేటువంటి మోడల్ని ఉపయోగించాను ఫ్రెండ్స్. ఈ షెల్ అనేటువంటి మోడల్ ప్రామిస్ని ఇండికేట్ చేయడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ చూడండి, సెకండ్ దాంట్లో కూడా అనదర్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ మనకి కమాండ్ని ఇండికేట్ చేయడానికి కూడా షెల్ అనేటువంటి మోడల్ని ఉపయోగిస్తారు. చూడండి, యూ షెల్ నాట్ స్టీల్, యూ షెల్ గో దేర్, దే షెల్ డూ యాజ్ వాట్ ఐ టెల్ దెమ్, అండ్ యూ షెల్ ఒబే మై ఆర్డర్స్. ఇవన్నీ కూడా కమాండ్స్లోకి వస్తాయి ఫ్రెండ్స్. చూడండి, యూ షెల్ నాట్ స్టీల్, నువ్వు దొంగిలించడానికి వీలు పడదు, నువ్వు దొంగిలించకూడదు. ఈ షెల్ గో దేర్, అతను ఖచ్చితంగా వెళ్ళాలి. దే షెల్ డూ యాజ్ వాట్ ఐ టెల్ దెమ్, నేను ఏ విధంగా అయితే చెప్పానో అది చేయాలి. యూ షెల్ ఒబే మై ఆర్డర్స్, ఖచ్చితంగా నువ్వు నా ఆజ్ఞలు పాటించాలి, ఒబే చేయాలి అనేటివి ఇవన్నీ కూడా మనకి కమాండ్స్గా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఈ షెల్ అనేటువంటి మోడల్ని థ్రెట్ని ఇండికేట్ చేయడానికి కూడా ఉపయోగిస్తారు ఫ్రెండ్స్. టు ఇండికేట్ ఎ థ్రెట్ అంటే ఒక భయాన్ని, ఒక షార్ట్ ఆఫ్ ఫియర్ని ఇండికేట్ చేయడానికి కూడా షెల్ అనేటువంటి మోడల్ని సెకండ్ థర్డ్ పర్సన్కి ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, యూ షెల్ బి డిస్మిస్డ్ ఇఫ్ యూ డిస్ఒబే యువర్ బాస్. చూడండి, ఇక్కడ యూ షెల్ బి డిస్మిస్డ్, నీవు గనక బాస్ యొక్క ఆర్డర్స్ని ఒబే చేసినప్పుడు నువ్వు ఖచ్చితంగా డిస్మిస్ చేయబడతావు. నెక్స్ట్ చూడండి, యూ షెల్ బి ఫైన్డ్ ఫర్ టెల్లింగ్ లైస్, అబద్ధాలు చెప్పినందుకు నీకు ఫైన్ వేయబడుతుంది. ద ఆఫీసర్ షెల్ బి పనిష్డ్, ఆఫీసర్ను ఖచ్చితంగా పనిష్ చేస్తారు. ఇఫ్ ద ఆఫీసర్ కమిట్స్ ఎనీ మిస్టేక్ ఈ షెల్ బి పనిష్డ్. సో ఆ విధంగా థ్రెట్ని ఇండికేట్ చేయడం కోసం సెకండ్ థర్డ్ పర్సన్లకు షెల్ అనేటువంటి మోడల్ని ఉపయోగిస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ అనదర్ థింగ్ ఈస్ డిటర్మినేషన్ ఇండికేట్ చేయడానికి కూడా మనం షెల్ అనేటువంటి మోడల్ని సెకండ్ థర్డ్ పర్సన్కి ఉపయోగిస్తాం. చూడండి, ఇక్కడ యూ షెల్ గో దేర్, దట్ ఈస్ డిటర్మైన్డ్. దే షెల్ ఒబే అస్ వెదర్ దే లైక్ ఇట్ ఆర్ నాట్, దిస్ ఈజ్ ఆల్సో కమ్స్ అండర్ ది డిటర్మినేషన్. అండ్ లాస్ట్లీ యూ షెల్ గో విత్ యూ, సో దిస్ ఈజ్ ఆల్సో డిటర్మినేషన్. డిటర్మినేషన్ ఇన్ ద సెన్స్ ఇంటెండెడ్ టు గో, అంటే నిర్ణయించుకోవడం, నిర్ణయించబడడం. ఓకేనండి, ఈ విధంగా షెల్ అనేటువంటి మోడల్ని సెకండ్ థర్డ్ పర్సన్లకు ప్రామిస్, కమాండ్, థ్రెట్, డిటర్మినేషన్ని ఇండికేట్ చేయడానికి ఉపయోగిస్తారు ఫ్రెండ్స్. దీస్ ఆర్ ది బెస్ట్ యూజెస్ ఆఫ్ షెల్. నెక్స్ట్ చూడండి, విల్ అనేటువంటి మోడల్ ఏ విధంగా ఉపయోగిస్తారు, విల్ యొక్క ఫామ్ అండ్ ఫంక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, యూజెస్ ఆఫ్ విల్. యూజెస్ ఆఫ్ విల్. Will is used in second third persons to express simple future time. This is also as same as shall, but persons are changed. ఇందాక చూస్తే షెల్ అనేటువంటి మోడల్ ఆక్సిలరీ వెర్బ్ని సెకండ్ పర్సన్లకు, అంటే ఫస్ట్ పర్సన్లకు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని ఇండికేట్ చేయడానికి ఉపయోగిస్తే, ఇక్కడ విల్ అనేటువంటి మోడల్ ఆక్సిలరీ వెర్బ్ సెకండ్ థర్డ్ పర్సన్లకు, చూడండి ఇక్కడ సెకండ్ థర్డ్ పర్సన్లకు, ఈ సెకండ్ థర్డ్ పర్సన్లకు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని ఇండికేట్ చేయడానికి ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, యూ విల్ నాట్ ఎస్కేప్, ఇది సెకండ్ పర్సన్. చూడండి, ఇక్కడ ఈ సెకండ్ పర్సన్కి విల్ ఉపయోగించడం జరిగిందండి, అంటే అది సింపుల్ ఫ్యూచర్ చెప్పుకోవచ్చు. ఓకేనండి, అలాగే హీ విల్ గో దేర్, దే విల్ హెల్ప్ హర్, షీ విల్ బీ హియర్, ఇవన్నీ కూడా మనకి సెకండ్
థర్డ్ పర్సన్లకు విల్ అనేటువంటి మోడల్ సింపుల్ ఫ్యూచర్ని ఇండికేట్ చేస్తుంది. సెకండ్ థర్డ్ పర్సన్లకు విల్ అనేటువంటి మోడల్ సింపుల్ ఫ్యూచర్ని ఇండికేట్ చేస్తుంది. ఓకేనండి. విల్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ఫస్ట్ పర్సన్ టు ఎక్స్ప్రెస్. చూడండి ఇక్కడ విల్ అనేటువంటిది ఫస్ట్ పర్సన్కి ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తుందంటే చూడండి, విల్లింగ్నెస్ ఇండికేట్ చేయడానికి, ప్రామిస్ని ఇండికేట్ చేయడానికి, డిటర్మినేషన్ ఇండికేట్ చేయడానికి, ఇంటెన్షన్ ఇండికేట్ చేయడానికి, అండ్ ఫైనల్లీ థ్రెట్ని కూడా ఇండికేట్ చేయడానికి. ఇందాక చూస్తే మనకి షెల్ అనేటువంటిది సెకండ్ థర్డ్ పర్సన్లకు ఈ విల్లింగ్నెస్, ప్రామిస్, డిటర్మినేషన్ ఇండికేట్ చేస్తే ఓకే, ఇప్పుడు వీటికి మనం విల్ అనేటువంటిది ఫస్ట్ పర్సన్లకు విల్లింగ్నెస్, ప్రామిస్, డిటర్మినేషన్, ఇంటెన్షన్, థ్రెట్ని ఇండికేట్ చేయడానికి ఉపయోగిస్తారు ఫ్రెండ్స్. రైట్. ఫస్ట్లీ విల్లింగ్నెస్. అయితే విల్లింగ్నెస్కి ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ విల్లింగ్నెస్ అంటే విల్ అనేటువంటి మోడల్ ఫస్ట్ పర్సన్. చూడండి ఇక్కడ ఐ అనేటువంటి ఫస్ట్ పర్సన్, ఇక్కడ కూడా ఐ, అలాగే వి అనేటువంటిది ఫస్ట్ పర్సన్. ఓకే, ఈ ఐ వీలకు విల్ అనేటువంటిది విల్లింగ్నెస్ని ఇండికేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ సింగ్ ఫర్ యూ, నేను నీ కోసం పాడతాను, విల్లింగ్నెస్. ఐ విల్ లెండ్ యూ మై బుక్, నేను నా బుక్ని నీకు ఇస్తాను. హీ విల్ కమ్ టు టీ విత్ యూ, అతను నీతో టీకి వస్తాడు. హీ విల్ గో దేర్ ఫర్ యువర్ సేక్, అతను మేము మీకోసం వస్తాం. చూడండి, ఫస్ట్ ఇంతకుముందు సెంటెన్స్లో వీ విల్ కమ్ టు టీ విత్ యూ, మేము నీకోసం టీకి వస్తాం. ఇవన్నీ కూడా విల్లింగ్నెస్ అండి. అంటే ఈ ఫస్ట్ పర్సన్ అనేటువంటి ఐ వీలకు విల్ అనేటువంటిది విల్లింగ్నెస్ని తెలియజేయడానికి ఉపయోగిస్తారు. రెండోది చూడండి, ఈ విల్ అనేటువంటి మోడల్ను ప్రామిస్ని ఇండికేట్ చేయడానికి కూడా ఉపయోగిస్తారు ఫ్రెండ్స్. చూడండి, ఐ విల్ హెల్ప్ యూ, ఇది ప్రామిస్. వీ విల్ రికమెండ్ యువర్ కేస్, మీ కేసుని నేను రికమెండ్ చేస్తాను, మేము రికమెండ్ చేస్తాం, ఇది కూడా మనకి ప్రామిస్ ఫ్రెండ్స్. ఐ విల్ సపోర్ట్ యూ, నేను నీకు సపోర్ట్ చేస్తాను, దట్ ఈజ్ ఆల్సో ఏ ప్రామిస్. వీ విల్ ప్లే ఫర్ యూ, వీ విల్ ప్లే ఫర్ యూ, ఇక్కడ ఫర్ అనేటువంటి స్పెల్లింగ్ మిస్టేక్ పడింది ఫ్రెండ్స్. FOR ఇక్కడ PER పడడం జరిగింది, గమనించాలి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ అనదర్ పాయింట్, విల్ అనేటువంటిది ఫస్ట్ పర్సన్లకు డిటర్మినేషన్ తెలియచేయడానికి కూడా ఉపయోగిస్తారు ఫ్రెండ్స్. డిటర్మినేషన్ చూడండి, ఐ విల్ కన్ఫెస్, ఐ విల్ ఫైట్ ఫర్ యువర్ రైట్, వీ విల్ హ్యావ్ అవర్ వే, వీ విల్ నాట్ ఒబే యువర్ ఆర్డర్స్. ఇక్కడ మిస్టేక్ పడింది ఫ్రెండ్స్, యువర్ ఆర్డర్స్. ఓకేనా, రైట్. సో డిటర్మినేషన్ తెలియచేయడానికి కూడా విల్ అనేటువంటి మోడల్ని ఫస్ట్ పర్సన్కి ఉపయోగిస్తారు. నెక్స్ట్ చూడండి, ఇంటెన్షన్ తెలియచేయడానికి అనదర్ పాయింట్ ఏంటంటే అండి, ఇంటెన్షన్ ఇండికేట్ చేయడానికి విల్ అనేటువంటిది ఫస్ట్ పర్సన్కి ఉపయోగిస్తారు. చూడండి, ఐ విల్ కాల్ ఆన్ హెర్ టుడే, ఇది ఇంటెన్షన్. ఐ విల్ రైట్ ఎ లెటర్ టు హిమ్ టుమారో, ఇది కూడా మనం ఇంటెన్షన్గా చెప్పుకోవచ్చు. వీ విల్ గో టు సినిమా టుడే, మనం ఈరోజు సినిమాకి వెళదాము. వీ విల్ డూ ఇట్, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఇంటెన్షన్గా మనం చెప్పుకోవచ్చు. అంటే విల్ అనేటువంటి మోడల్ ఫస్ట్ పర్సన్ అయినటువంటి ఐ వీలకు ఇక్కడ మనం డిటర్మినేషన్, ఇంటెన్షన్ తెలియచేయడానికి ఉపయోగిస్తాం. నెక్స్ట్ వన్ చూడండి, లాస్ట్ వన్ ఇక్కడ ఏంటి, ఈ విల్ అనేటువంటి మోడల్ థ్రెట్ని ఇండికేట్ చేయడానికి కూడా ఉపయోగిస్తామండి. మరి ఏ ప్రొనౌన్స్ కంటే ఫస్ట్ పర్సన్స్ ఏంటి ఇక్కడ మనకి, మళ్ళీ చూడండి, ఐ వి, ఈ ఐ వి అనేటువంటి ఫస్ట్ పర్సన్కి విల్ అనేటువంటి మోడల్ థ్రెట్ని ఇండికేట్, చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా విల్ అండి, థ్రెట్ని ఇండికేట్ చేయడానికి ఉపయోగిస్తారు. చూడండి, ఐ విల్ కిల్ యూ, ఐ విల్ గివ్ యూ ఏ బ్లో ఇఫ్ యూ అబ్యూజ్ మీ, వీ విల్ ఎక్స్పోజ్ హెర్, వీ విల్ షూట్ హిమ్ ఇఫ్ హీ కమిట్ మిస్టేక్స్. సో ఇవన్నీ కూడా మనకి థ్రెట్ని ఇండికేట్ చేసిన, థ్రెట్ అంటే ఒక షార్ట్ ఆఫ్ ఇయర్గా మనం ఇంతకుముందు మనం మాట్లాడుకోవడం జరిగింది ఇప్పుడు. సో ఇవి ఇప్పటి వరకు షెల్ అండ్ విల్ యూసెస్, ఫామ్ అండ్ ఫంక్షన్ ఏ విధంగా ఉంటుంది, సో ఏ విధంగా థ్రెట్ని, ప్రామిస్ని, డిటర్మినేషన్ ఉపయోగిస్తారు, ఏ విధంగా ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, విల్, షెల్ మోడల్స్ ఉపయోగిస్తారు అనేటువంటిది ఇప్పటి వరకు మనం నేర్చుకోవడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, బట్ ఇక్కడ చిన్న నోట్ మీరు గమనించింది ఏంటంటే, ఇన్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ద ఫాలోయింగ్ రూల్స్ షుడ్ బి అబ్జర్వ్డ్. మనం షెల్ కానీ విల్ అనేటువంటి మోడల్స్ని క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు కొన్ని రూల్స్ అనేటువంటి మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. వీటిని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ థింగ్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇన్ ద ఫస్ట్ పర్సన్ విల్ ఈజ్ నెవర్ యూజ్డ్, అంటే మనం ఆస్కింగ్ క్వశ్చన్స్ చేస్తున్నప్పుడు ఏదైనా ఎవరినైనా క్వశ్చన్స్ అడిగినప్పుడు ఫస్ట్ పర్సన్ సబ్జెక్టుగా ఉపయోగించినప్పుడు ఈ విల్ అనేటువంటిది మనకి ఉపయోగించబడదు.
విల్ అనేటువంటిది ఖచ్చితంగా మనం ఉపయోగించకూడదు. అంటే విల్ ప్లేస్లో ఏమంటే వి షెల్ ఆల్వేస్ యూజ్ షెల్. అంటే ఇన్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఎస్పెషల్లీ ఇన్ ఫస్ట్ పర్సన్స్ విల్ అనేటువంటి మోడల్ని ఉపయోగించకూడదు. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ విల్ యూ బెటర్ యూజ్ షెల్. షెల్ ఖచ్చితంగా ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, షెల్ హై కాల్ హెర్. చూడండి, డూ యూ వాంట్ మీ టు కాల్ హెర్ అంటే ఇక్కడ మనకి పర్మిషన్ తీసుకోవడం ఆ విధంగా. నెక్స్ట్ చూడండి, షెల్ వి గో టు సీ హిమ్. ఇక్కడ మనం అతన్ని కలవడానికి వెళ్దాము అంటే ఇంటెన్షన్ అనమాట. ఇది ఈ విధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఏంటి, ఇక్కడ ఐ అనేటువంటిది వి అనేటువంటిది ఫస్ట్ పర్సన్. ఈ ఐ వీలకు మనం ఎప్పుడైనా క్వశ్చన్స్ చేస్తున్నప్పుడు మనం షెల్ విల్ అనేటువంటిది ఉపయోగించకూడదు. మరి దేనిని ఉపయోగించాలి అంటే షెల్ అనే మోడల్ను ఉపయోగించాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్, షెల్ ఐ బీ ఏ లేట్. ఇది మన సింపుల్ ఫ్యూచర్కి మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, రైట్. నెక్స్ట్ నోట్ ఇచ్చాడు, నెవర్ సే విల్ ఐ ఆర్ విల్ వి. మనం ఎప్పుడు కూడా విల్ ఐ అని కానీ విల్ వి అని కానీ క్వశ్చన్స్లో ఉపయోగించకూడదు. ఓకేనండి, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, విల్ ఈజ్ ద మోస్ట్ కామన్ ఫార్మ్ ఆఫ్ ఆస్కింగ్ ఏ ఫేవర్. చూడండి, మనం తరచూ ఫేవర్స్ అడుగుతుంటాం, నాకు ఈ ఫేవర్సే ఆ ఫేవర్సే అని చెప్పేసి అడుగుతుంటాం. మరి అలాంటి టైంలో మన ఈ ఫేవర్ని ఇండికేట్ చేయడం కోసం మనం ఏం అడుగుతామంటే ఏం ఉపయోగిస్తామంటే అంటే విల్ అనేటువంటి మోడల్ని ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, విల్ యూ గ్రాంట్ మీ లీవ్ ఫర్ ఎ 2 days. చూడండి, విల్ యూ గ్రాంట్ మీ లీవ్ ఫర్ ఎ 2 days. సో ఇది ఫేవర్గా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈ చూడండి, ఇక్కడ ఇన్ ద థర్డ్ పర్సన్ విల్ ఈజ్ ఆల్వేస్ యూజ్డ్. థర్డ్ పర్సన్స్ వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా విల్ అనేటువంటిది ఉపయోగించాలి. బట్ ఫస్ట్ పర్సన్స్ వచ్చినప్పుడు మనం విల్ అనేటువంటి మోడల్ని క్వశ్చన్స్లో ఉపయోగించము. చూడండి, విల్ హీ గో దేర్ టుమారో. చూడండి, ఇక్కడ క్వశ్చన్. అలాగే విల్ దే కమ్ టు సీ అస్ టుడే. ఇవన్నీ కూడా మనకి క్వశ్చన్స్లో విల్ అనేటువంటిది ఫస్ట్ పర్సన్స్కి ఉపయోగించకూడదు. విల్ అనేటువంటిది సెకండ్ థర్డ్ పర్సన్కి మాత్రమే క్వశ్చన్స్లో ఉపయోగించాలి. ఫస్ట్ పర్సన్లకు షెల్ అనేటువంటిది క్వశ్చన్స్లో ఉపయోగించాలి. ఈ పాయింట్ని మాత్రం క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, రైట్. నెక్స్ట్ అనదర్ పాయింట్, షుడ్ అండ్ వుడ్. సో షుడ్ అండ్ వుడ్ అనేటువంటి మోడల్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ షుడ్ అనేటువంటి మోడల్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకేనండి, చూస్తే షుడ్ ఈజ్ ద ఫాస్ట్ ఫార్మ్ ఆఫ్ షెల్. అంటే షుడ్ అనేటువంటి మనకి ఫాస్ట్ ఫార్మ్ ఆఫ్ ది షెల్గా చెప్పుకోవచ్చు అండి. షెల్ అనేటువంటిది ప్రజెంట్ ఫామ్ అయితే షుడ్ అనేటువంటిది మనకి ఫాస్ట్ ఫామ్గా చెప్పుకోవచ్చు. అయితే షుడ్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ డ్యూటీ ఆర్ ఆబ్లిగేషన్స్ ఇన్ ఆల్ పర్సన్స్. ఆల్ పర్సన్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఫస్ట్ పర్సన్ అయినటువంటి ఐవి, అలాగే సెకండ్ థర్డ్ పర్సన్ యూ, షీ, హీ, ఇట్ అండ్ దే. వీటికి ఆబ్లిగేషన్స్ని డ్యూటీని ఇండికేట్ చేయడానికి షుడ్ అనేటువంటి మోడల్ని ఉపయోగిస్తారు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ వీ షుడ్ హెల్ప్ ద పూర్. దిస్ ఈజ్ అన్ ఆబ్లిగేషన్. వీ షుడ్ కీప్ అవర్ ప్రామిసెస్. వీ షుడ్ నాట్ క్వేరల్ విత్ హిజ్ బ్రదర్. సో ఇవన్నీ కూడా మనకి ఆబ్లిగేషన్స్ కానీ డ్యూటీస్లో కానీ వస్తాయి. అంటే షుడ్ అనేటువంటి మోడల్ ఆక్సిలరీ వర్బ్ని ఆబ్లిగేషన్స్ డ్యూటీస్ని ఇండికేట్ చేయడానికి ఉపయోగించాలి. ఇది అన్ని ప్రొనౌన్స్కి వర్తిస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ పాయింట్ చూడండి, డ్యూటీ ఇన్ ద పాస్ట్ టెన్స్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ బై షుడ్ హ్యావ్. అంటే ఇక్కడ ప్రజెంట్ టెన్స్లో షుడ్ అని ఉపయోగించవచ్చు, కానీ పాస్ట్ టెన్స్లో డ్యూటీని ఇండికేట్ చేయడానికి ఖచ్చితంగా షుడ్ హ్యావ్ ఉండాలి. చూడండి, యూ షుడ్ హ్యావ్ పేడ్ ద మనీ లాంగ్ ఎగో. చూడండి, షుడ్ హ్యావ్ అంటే డ్యూటీ అనేటువంటిది ప్రజెంట్ టెన్స్లో అయితే షుడ్ ఉపయోగిస్తే సరిపోతుంది, కానీ పాస్ట్ టెన్స్లో అయితే షుడ్ హ్యావ్ ఉపయోగించాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ పాయింట్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి, ప్రజెంట్ టెన్స్లో అయితే షుడ్, పాస్ట్ టెన్స్లో అయితే షుడ్ హ్యావ్. నెక్స్ట్ పాయింట్, ఓకే, షుడ్ ఈజ్ యూజ్డ్ వెన్ గివింగ్ ఆర్ సీకింగ్ అడ్వైస్. మనం షుడ్ అనేటువంటిది అడ్వైజ్ ఇవ్వడానికి, అదే మాదిరిగా ఓకే గివింగ్ అడ్వైజ్ ఇవ్వడానికి లేదా సీకింగ్ అడ్వైజ్ అంటే అడ్వైజ్ కోసం చూడడం లేదా అడ్వైజ్ ఇవ్వడానికి కూడా మనం షుడ్ అనేటువంటిది మోడల్ని ఉపయోగిస్తాం ఫ్రెండ్స్. చూడండి, యూ షుడెంట్ మేక్ ఫన్ ఆఫ్ ది డిజేబుల్డ్. చూడండి, ఇది డిజేబుల్డ్ పట్ల ఎవరైతే అంగవైకల్యం కలిగి ఉన్నారో వాడి పట్ల మనం ఫన్ అనేటువంటిది కలిగి ఉంచకూడదు, వాళ్ళని ఏడిపించకూడదు అనేటువంటి పాయింట్. నెక్స్ట్ చూడండి, ఇది అడ్వైజ్గా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. హౌ మచ్ షుడ్ ఐ పే హెర్ ఫర్ హెర్ వర్క్. సో ఇది మనకి సీకింగ్ అడ్వైజ్గా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ విధంగా అడ్వైజ్ ఇవ్వడానికి లేదా అడ్వైజ్ను కోసం ఎదురు చూడడానికి షుడ్ అనేటువంటి మోడల్ను మనం ఉపయోగిస్తాం. నెక్స్ట్ చూడండి, టు ఎక్స్ప్రెస్ డిస్అప్రూవల్ అంటే
అగ్రీ కావటం లేదు. డిసప్రూవ్ అంటే డిసప్రూవల్ అంటే నాట్ యాక్సెప్ట్ అనమాట. సో దానిని ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా మనం షుడ్ అనేటువంటి మోడల్ని ఉపయోగిస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ యూ షుడెంట్ హ్యావ్ బిహేవ్డ్ ఇన్ దిస్ మేనర్ అంటే అతను బిహేవ్ చేసినటువంటి మేనర్ నీకు నచ్చలేదు కాబట్టి దాన్ని డిసప్రూవల్గా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, ఆఫ్టర్ లెస్ట్ టు ఎక్స్ప్రెస్ ఎ నెగిటివ్ పర్పస్. షుడ్ అనేటువంటిది లెస్ట్ తర్వాత నెగిటివ్ పర్పస్ని ఇండికేట్ చేయడం కోసం షుడ్ అనేటువంటిది ఖచ్చితంగా ఉపయోగిస్తాం. చూడండి, ఈ ర్యాన్ ఫాస్ట్ లెస్ట్ ఈ షుడ్ మిస్ ది ట్రైన్. చూడండి, ఈ ర్యాన్ ఫాస్ట్ లెస్ట్ ఈ షుడ్ మిస్ ది ట్రైన్. ఇక్కడ లెస్ట్ అనేటువంటిది వచ్చినప్పుడు అది నెగిటివ్ ఫామ్ అయినప్పుడు ఖచ్చితంగా మనం షుడ్ అనేటువంటి మోడల్ను ఉపయోగించాలి. నెక్స్ట్ యూజ్ ఆఫ్ వుడ్ అండి. ఇప్పటి వరకు షుడ్ అనేటువంటిది ఏ విధంగా ఉపయోగిస్తారు, ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తారనే విషయాన్ని నేర్చుకున్నాం. ఇప్పుడు వుడ్ అనేటువంటి మోడల్ గురించి నేర్చుకుందాం. ఇంతకు ముందు షుడ్ అనేటువంటి పాస్ట్ ఫామ్ ఆఫ్ ది షెల్గా చెప్పుకుంటే ఇక్కడ వుడ్ అనేటువంటిది కూడా పాస్ట్ టెన్స్ ఆఫ్ ది పాస్ట్ ఫామ్ ఆఫ్ ది మనం విల్గా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, పాస్ట్ టెన్స్ ఆఫ్ ది విల్గా చెప్పుకోవచ్చు. అంటే పర్టికులర్గా ఈ వుడ్ అనేటువంటిది విష్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఉపయోగిస్తుంటారు ఫ్రెండ్స్. సో కీప్ దిస్ పాయింట్ ఇన్ యువర్ మైండ్. వుడ్ ఈజ్ యూజ్ టు ఎక్స్ప్రెస్ విష్. చూడండి, ఐ వుడ్ లైక్ టు సీ దట్ బుక్. సో ఇక్కడ విష్ వుడ్ అంటే ఐ విష్ టు సీ దట్ బుక్ అని కూడా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. వుడ్ యూ లైక్ టు కమ్ టు ద మూవీ విత్ మీ, ఇది కూడా మనకి విష్గా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఓకే, వుడ్ అనేటువంటి మోడల్ విష్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఉపయోగిస్తాము. అనదర్ చూడండి, వుడ్ అనేటువంటి రెఫ్యూజల్ ఇందాక చెప్పుకున్నాం, డిసప్రూవల్గా చెప్పుకున్నాం షుడ్లో. అలాగే ఇది రెఫ్యూజల్ నాట్ యాక్సెప్ట్గా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ద కార్ వుడెంట్ స్టార్ట్ అంటే ఇది రెఫ్యూజ్ టు ఫంక్షన్ అనమాట అండి, రిజెక్ట్ టు ఫంక్షన్ అని చెప్పుకోవచ్చు. అలాగే షీ వుడెంట్ ఆన్సర్ ఎనీ క్వశ్చన్, ఇది కూడా రెఫ్యూజల్గా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనండి. నెక్స్ట్ టు ఎక్స్ప్రెస్ డిటర్మినేషన్. ఈ వుడ్ అనేటువంటిది డిటర్మినేషన్ ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా మనం ఉపయోగిస్తాం ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, హీ వుడ్ నాట్ లై. ఇక్కడ డిటర్మైన్డ్ అయ్యారు కాబట్టి యూ వుడ్ హ్యావ్ యువర్ వే. సో దిస్ ఈజ్ ఆల్సో డిటర్మినేషన్గా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనండి. అంటే వుడ్ అనేటువంటిది మనకి విష్ని ఇండికేట్ చేస్తుంది, అలాగే రెఫ్యూజల్ని ఇండికేట్ చేస్తుంది, అలాగే డిటర్మినేషన్ కూడా ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ ఓకే, వుడ్ అనేటువంటిది ఎక్స్ప్రెస్ విల్లింగ్నెస్ అంటే టు ఎక్స్ప్రెస్ విల్లింగ్నెస్ ఇన్ ద ఫాస్ట్. అంటే గతంలో ఇక్కడ చూడండి, పాస్ట్ మిస్టేక్ పడింది ఫ్రెండ్స్, మీరు అబ్జర్వ్ చేయాలి. పిఏఎస్టీ ఫాస్ట్, ఇక్కడ ఎఫ్ఏఎస్టీ ఫాస్ట్గా రాయడం జరిగింది. సారీ ఫర్ ద మిస్టేక్. చూడండి, షీ సెడ్ దట్ షీ వుడ్ హెల్ప్ మీ అంటే ఇక్కడ విల్లింగ్నెస్ వుడ్ హెల్ప్ మీ. ఇక్కడ పాస్ట్ టెన్స్లో విల్లింగ్నెస్ని ఇండికేట్ చేయడం కోసం వుడ్ అనేటువంటి మోడల్ను ఉపయోగిస్తారు. హౌ వుడ్ యూ డూ యాజ్ యూ హ్యాడ్ టోల్డ్ హిమ్ టు డూ. సో దిస్ ఈజ్ ఆల్సో మనం పాస్ట్ ఫామ్ ఆఫ్ ది విల్గా చెప్పుకోవచ్చు. ఇది విల్లింగ్నెస్ అంటే ఫాస్ట్ టెన్స్లో విల్లింగ్నెస్ని ఇండికేట్ చేయడానికి వుడ్ ఉపయోగిస్తాం జరుగుతుంది. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఇన్ పొలైట్ స్పీచ్ వుడ్ అనేటువంటిది పొలైట్ స్పీచ్లో ఉపయోగిస్తుంటారు. చూడండి, వుడ్ యూ ప్లీజ్ సెండ్ మీ యువర్ బుక్. ఇది మోర్ పొలైట్గా మనం చెప్పుకోవచ్చు అండి. వుడ్ అనేటువంటి మోడల్ని పొలైట్నెస్ని ఇండికేట్ చేయడానికి మనం ఉపయోగిస్తుంటాం. వుడ్ యూ మైండ్ నాట్ స్మోకింగ్ ఇయర్, ఇది కూడా పొలైట్గా అడగడం, పొలైట్నెస్ని ఇండికేట్ చేయడానికి వుడ్ అనేటువంటిది మనం ఉపయోగించడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ యూజ్ ఆఫ్ క్యాన్ అండ్ కుడ్. నా అనదర్ మోడల్స్, ఇప్పుడు షెల్ షుడ్ మాట్లాడుకున్నాం, వుడ్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు క్యాన్ అండ్ కుడ్ అనేటువంటి మోడల్స్ గురించి మనం చర్చించుకుందాం ఫ్రెండ్స్. క్యాన్ ఈజ్ యూజ్ టు ఇండికేట్ ఎబిలిటీ అండ్ పర్మిషన్స్. వి నో క్యాన్ అనేటువంటి మోడల్ని ఎబిలిటీని ఇండికేట్ చేయడానికి, అదే మాదిరిగా పర్మిషన్స్ ఇండికేట్ చేయడానికి ఉపయోగిస్తారు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఐ క్యాన్ డూ దిస్. ఇక్కడ క్యాన్ అనేటువంటి మోడల్ని ఉపయోగించారు. అంటే ఐ హ్యావ్ అన్ ఎబిలిటీ టు డూ దిస్గా చెప్పుకోవచ్చండి. అంటే ఐ క్యాన్ డూ దిస్ అంటే నాకు అది చేయడానికి కావాల్సినటువంటి ఎబిలిటీ ఉంది అని అర్థం ఫ్రెండ్స్. అలాగే షీ క్యాన్ స్విమ్ వెల్, ఆమె బాగా ఈత కొట్టడానికి ఎబిలిటీ ఉంది, ఆమె బాగా ఈత కొట్టగలదు అంటే ఇక్కడ ఎబిలిటీగా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. కెన్ ఐ గో టు ద మార్కెట్ నౌ అంటే ఇక్కడ సీకింగ్ పర్మిషన్గా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. యూ క్యాన్ గో నౌ, ఇది గివింగ్ పర్మిషన్గా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే ఈ క్యాన్ అనేటువంటి మోడల్ని మనం
ఎబిలిటీని ఇండికేట్ చేయడానికి, అదేవిధంగా ఆస్కింగ్ పర్మిషన్ ఆర్ గివింగ్ పర్మిషన్గా కూడా మనం ఉపయోగించవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, కుడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద పాస్ట్ టెన్స్. కుడ్ అనేటువంటిది క్యాన్కి పాస్ట్ టెన్స్లో మనం ఉపయోగించడం జరుగుతుంది ఫ్రెండ్స్. వీ కుడ్ ట్రావెల్, చూడండి ఇక్కడ వీ కుడ్ ట్రావెల్ ద హోల్ డే. ఇది చూడండి. అనదర్, షీ కుడ్ ప్లే ద పియానో వెన్ షీ వాజ్ యంగ్. ఇది కూడా పాస్ట్ టెన్స్లో ఉపయోగించడం జరిగింది. కుడ్ యూ లెన్ మీ యువర్ పెన్ ఫర్ ఎ వైల్. ఇది క్వశ్చన్స్, అంటే ఇది పొలైట్ వేలో కూడా మనం కుడ్ అనేటువంటి మనకు ఉపయోగించడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్, యూజ్ ఆఫ్ మే అండ్ మైట్. ఇప్పుడు క్యాన్ కుడ్ గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ మే అండ్ మైట్ అనేటువంటి మోడల్స్ గురించి మనం చర్చించుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్లీ ఈ మే అండ్ మైట్ అనేటువంటి మోడల్స్ని పర్మిషన్స్ని తీసుకోవడానికి, పర్మిషన్స్ ఇవ్వడానికి కూడా మనం ఉపయోగించవచ్చు ఫ్రెండ్స్. చూడండి, మే ఐ గో నౌ, మే ఐ గో నౌ. ఇక్కడ మే ఐ గో నౌ అనేటువంటిది పర్మిషన్. జనరల్గా ఒక స్టూడెంట్ టీచర్ని లోపలికి రావచ్చా అని అడగడానికి మే ఐ కమ్ ఇన్ సార్ అని అడుగుతుంటారు. దానికి ఆన్సర్ ఏముంటుంది? ఎస్ యూ మే కమ్. అదే నెగిటివ్ ఆన్సర్ మీరు ఇవ్వాలనుకున్నప్పుడు నో యూ మే నాట్. చూడండి అక్కడ పర్మిషన్స్ అంటే మే అనేటువంటి మోడల్తో పర్మిషన్ ఇవ్వచ్చు, అదేవిధంగా పర్మిషన్ ఇవ్వకపోవచ్చు. ఓకేనండి, పర్మిషన్ కూడా అడగవచ్చు. నెక్స్ట్, మే ఐ బారో యువర్ పెన్. చూడండి, నేను నీ పెన్ తీసుకోవచ్చా? నువ్వు పర్మిషన్ ఇచ్చినట్లయితే ఎస్ యూ మే, లేదైతే చూడండి నో యూ మే నాట్. అదేవిధంగా ఈ మే అండ్ మైట్ అనేటువంటి పర్మిషన్ ఇవ్వడానికి, పర్మిషన్ తీసుకోవడానికి కూడా మనం వాడతామని చెప్పేసి అనుకున్నాం. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏమి ఇండికేట్ చేస్తాయంటే సంథింగ్ పాసిబుల్ ఇన్ ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్. ఏదైనా పాసిబుల్ అయినటువంటిది ప్రజెంట్ టెన్స్లో కావచ్చు, అది ఫ్యూచర్ టెన్స్లో కావచ్చు. ఈ పాసిబిలిటీని ఇండికేట్ చేయడానికి ఈ మే అనేటువంటి మోడల్ను ఉపయోగించడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, ఇట్ మే రైన్ టు నైట్. చూడండి, ఇట్ ఈజ్ పాసిబిలిటీ అంటే పాసిబిలిటీ అంటే అది జరగవచ్చు లేదా జరగకపోవచ్చు. హీ మే కమ్ టు నైట్. చూడండి, హీ మే కమ్ టు నైట్, అతను ఈరోజు రావచ్చు. హీ మే కమ్ టుడే, అతను ఈరోజు రావచ్చు. నెక్స్ట్ చూడండి, ఇట్ మైట్ బి ఏ బాంబ్, బీ కేర్ఫుల్. అది బాంబు కావచ్చు. చూడండి, ఇక్కడ మైట్ అనేటువంటిది మనకి అది పాసిబిలిటీని ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఐ మైట్ గో టు ద డిస్కో టు నైట్ అంటే ఈరోజు నేను డిస్కోకి వెళ్ళొచ్చు. నెక్స్ట్ చూడండి, అదే మాదిరిగా యూజ్ ఆఫ్ మే అనేటువంటిది మే లేదా మైట్ అనేటువంటిది డౌట్ లేదా అన్సర్టనిటీని ఇండికేట్ చేయడానికి కూడా ఉపయోగిస్తాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ హీ మే క్యాచ్ ది ట్రైన్ ఇన్ టైమ్. ఇది మనం డౌట్గా చెప్పుకోవచ్చు. హీ మైట్ బి లేట్. చూడండి, అదే మాదిరిగా నెగిటివ్ టెన్స్ని, ఇంట్రోగేటివ్ టెన్స్ని ఇండికేట్ చేయడానికి కూడా మనకి ఈ మే లేదా మైట్ అనేటువంటి ఉపయోగిస్తుంది. చూడండి, హీ మే నాట్ కమ్, ఇది నెగిటివ్ సెన్స్గా మనం చెప్పుకోవచ్చు. షీ మైట్ నాట్ బి హియర్, ఇది కూడా మనం నెగిటివ్ సెన్స్గా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ నెగిటివ్లో ఉపయోగించడానికి మైట్ అనేటివి. వాట్ మే బి ద రిజల్ట్ ఆఫ్ దిస్ వార్. చూడండి, వాట్ మే బి ద రిజల్ట్ ఆఫ్ దిస్ వార్. చూడండి, ఇక్కడ వాట్ మే బి అని అంటే క్వశ్చన్స్లో కూడా మనం అంటే నెగిటివ్లోను ఇంట్రోగేటివ్లోను కూడా మే అండ్ మైట్ అనేటువంటి మోడల్స్ని మనం ఉపయోగించవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, అనదర్ పాయింట్ ఏంటంటే అనదర్ థింగ్ ఏంటంటే చూడండి, విష్ని ఇండికేట్ చేయడానికి కూడా మే అనేటువంటిది ఉపయోగించండి. మే గాడ్ బ్లెస్ యూ, విష్. ఓకే, మే యూ హ్యావ్ ఎ లాంగ్ లైఫ్, ఇది కూడా మనం విష్గా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అదే మాదిరిగా పర్పస్ని ఇండికేట్ చేయడానికి మేను ఉపయోగిస్తారు ఫ్రెండ్స్. చూడండి, హీ వర్క్స్ హార్డ్ సో దాట్ హీ మే బికమ్ రిచ్. పర్పస్ అంటే అతను పని చేస్తున్నాడు కాబట్టి అతను రిచ్ కావచ్చు, పర్పస్. ఓకే, వీ ఈట్ సో మే లివ్. మనం తింటున్నాం కాబట్టి మనం బ్రతికి ఉండవచ్చును. సో ఈ విధంగా మే అండ్ మైట్ అనేటువంటివి ఉపయోగించడం జరుగుతుంది. వీటి యొక్క ఫామ్ అండ్ ఫంక్షన్స్ ఈ విధంగా మనం ఉపయోగించడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, మస్ట్ అనేటువంటి మోడల్ గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ మనం షుడ్ గురించి మాట్లాడుకున్నాం, వుడ్ గురించి మాట్లాడుకున్నాం, క్యాన్ గురించి మాట్లాడుకున్నాం, కుడ్ గురించి మాట్లాడుకున్నాం. అదే మాదిరిగా మే అండ్ మైట్ అనేటువంటి మోడల్ ఆక్సిలరీ వెర్బ్ గురించి మాట్లాడుకున్నాం. నౌ మస్ట్ అనేటువంటి మోడల్ ఆక్సిలరీ వెర్బ్ని డిస్కస్ చేద్దాం. మస్ట్ ఈజ్ యూస్డ్
టు సే సంథింగ్ ఈజ్ నెససరీ. ఏదైనా అవసరమైంది, ఖచ్చితంగా అవసరమైంది. నెససరీ అంటే వెరీ ఇంపార్టెంట్, వెరీ అర్జెంటుగా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో అలాంటి టైంలో మస్ట్ అనే మోడల్ను ఉపయోగిస్తారు ఫ్రెండ్స్. చూడండి, హీ విల్ బీ లీవింగ్ కాలేజ్ సూన్, యూ మస్ట్ థింక్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. చూడండి, యూ మస్ట్ ఖచ్చితంగా నెసెసిటీని ఇండికేట్ చేస్తుంది. వీ మస్ట్ ఎక్సర్సైజ్ ఎవ్రీడే టు కీప్ ఫిట్, ఇది కూడా మనకి నెసెసిటీని ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ మస్ట్ అనేటువంటి మోడల్ డిటర్మినేషన్ కూడా ఇండికేట్ చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఐ మస్ట్ విన్ ద మ్యాచ్, ఐ డిటర్మైన్ టు విన్ ద మ్యాచ్. ఐ మస్ట్ మేక్ హిమ్ డూ యాజ్ ఐ వాంట్, దిస్ ఈజ్ ఆల్సో ఏ డిటర్మైన్డ్. నెక్స్ట్ మస్ట్ అనేటువంటి మోడల్ ఆక్సిలరీ వెర్బ్ డ్యూటీని కూడా ఇండికేట్ చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఏ సోల్జర్ మస్ట్ ఫైట్ ఫర్ హిస్ కంట్రీ. చూడండి, మస్ట్ ఫైట్, ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది సోల్జర్ టు ఫైట్ ఫర్ హిస్ కంట్రీ. నెక్స్ట్ అనదర్ వన్ ఈజ్ ఎవ్రీ వన్ మస్ట్ డూ దేర్ డ్యూటీ. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క విధిని, వాళ్ళ యొక్క డ్యూటీని నిర్వర్తించాలి. సో ఈ విధంగా మస్ట్ అనేటువంటి ఈ మోడల్ మనకి ఖచ్చితంగా నెసెసిటీని ఇండికేట్ చేస్తుంది, డిటర్మినేషన్ ఇండికేట్ చేస్తుంది, అదే మాదిరిగా డ్యూటీని కూడా ఇండికేట్ చేస్తుంది. అండ్ లాస్ట్లీ ఈ మస్ట్ అనేటువంటి మోడల్ని చూడండి, సెర్టైనిటీని ఇండికేట్ చేస్తుంది. యూ మస్ట్ హ్యావ్ రీచ్డ్ ద హోమ్ బై నౌ, సెర్టైనిటీ. ఇక్కడ మస్ట్ అనేటువంటి సెర్టైనిటీని ఇండికేట్ చేస్తుంది. యువర్ ఫాదర్ మస్ట్ హ్యావ్ బీన్ వెరీ స్ట్రాంగ్, దిస్ ఈజ్ ఆల్సో కమ్స్ అండర్ ది సెర్టైనిటీ. ఓకేనండి, దీస్ ఆర్ ది form and functions of the model must. Now another model ought to, this is also a very important one. Ought to is also a model. Now see, ought to is used to express moral obligations. ఈ ought to అనేటువంటిది moral obligations ఇండికేట్ చేయడానికి ఉపయోగిస్తారు. అదేవిధంగా డ్యూటీస్ని ఇండికేట్ చేయడానికి, అలాగే డిజైరబిలిటీని ఇండికేట్ చేయడానికి ఈ ought అనేటువంటి మోడల్ని ఉపయోగిస్తారు ఫ్రెండ్స్. అండ్ ought to యూ కెన్ ఇండికేట్ ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్ టైం. ఈ ought to అనేటువంటి మోడల్ మనకి ప్రజెంట్ కానీ ఫ్యూచర్ టైంని కానీ ఇండికేట్ చేస్తుంది. ఇట్ ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై అన్ ఇన్ఫినిటీ టు. సో ఈ ought అనేటువంటి మోడల్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం టు అనేటువంటి ఇన్ఫినిటీని ఉపయోగిస్తారు ఫ్రెండ్స్. రైట్, చూడండి ఎగ్జాంపుల్, వీ ought to వర్క్ హార్డ్. చూడండి, ఇక్కడ ought తర్వాత ఇన్ఫినిటీ టు, మనకి ought to. ఓకే, యూ ought to be working, దిస్ ఈజ్ ఆల్సో మనకి ఏం చెప్పుకోవచ్చు అంటే మోరల్ అబ్లిగేషన్ లేదా డ్యూటీ లేదా డిజైరబిలిటీగా మనం చెప్పుకోవచ్చు. ద బాయ్ ought to హ్యావ్ వర్క్డ్ హార్డ్, సో ought to. నెక్స్ట్ వన్, షీ సెడ్ ఐ ought to రైట్ మై ఫాదర్, సో దిస్ ఈజ్ ఆల్సో ఎ డ్యూటీ ఆర్ మోరల్ అబ్లిగేషన్గా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, అనదర్ మోడల్ నీడ్. ought to గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ మోడల్ ఈస్ నీడ్. నీడ్ ఈస్ ఏ మోడల్. నీడ్ ఈజ్ మోస్ట్లీ యూజ్డ్ ఇన్ నెగిటివ్ అండ్ ఇంటరోగేటివ్. నీడ్ అనేటువంటిది మోడల్గా నెగిటివ్లోను మరి ఇంట్రోగేటివ్లోను మనం ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇన్ ద అఫర్మేటివ్ ఇట్ స్టాండ్స్ యాజ్ ఎ రిక్వైర్డ్ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్. ఇది అఫర్మేటివ్ సెంటెన్స్లో అయితే ఏ విధంగా ఉంటుందంటే ఏదైనా రిక్వైర్డ్ అవసరమైనప్పుడు లేదా నీడ్ ఆఫ్గా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అదే మనకి నెగిటివ్లోను ఇంట్రోగేటివ్లోను నీడ్ అనేటువంటిది ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. చూడండి, ఐ నీడ్ టు వర్క్ హార్డ్, డూ యూ నీడ్ టు వర్క్ సో హార్డ్. చూడండి, నీడ్ టు అంటే రిక్వైర్డ్. ఓకే, నీడ్ టు అనేటువంటిది మనకి రిక్వైర్డ్గా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో నీడ్ టు. అలాగే డూ యూ నీడ్ టు, సో ఇక్కడ కూడా మనకి ఇన్ఫినిటీ టూ అనేటువంటి ఇన్ఫినిటీ కూడా యాడ్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇట్ నీడ్స్ టు బీ డన్ విత్ గ్రేట్ కేర్, నీడ్స్ టు బీ. నెక్స్ట్ చూడండి, యూ నీడ్ నాట్ టు, ఇది నెగిటివ్లో చెప్పుకోవచ్చు. యూ నీడ్ ఇన్ టు గో దేర్, ఇది నెగిటివ్లో. అంటే మనకి ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి, ఇక్కడ నెగిటివ్లోను ఇంట్రోగేటివ్లోను నీడ్ అనేటువంటిది మనకి మోస్ట్లీగా ఉపయోగిస్తారు. అదే అఫర్మేటివ్లో అయితే ఇది దేన్ని ఇండికేట్ చేస్తుంది, రిక్వైర్డ్గాను లేదా నీడ్ ఆఫ్గా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, యూజ్డ్ అనేటువంటి మోడల్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ యూజ్డ్ అనేటువంటి మోడల్ చూడండి, యూజ్డ్ ఈజ్ ద పాస్ట్ టెన్స్ ఆఫ్ డిఫెక్టివ్ వెర్బ్. చూడండి, యూజ్డ్ అనేటువంటిది డిఫెక్టివ్ వెర్బ్గా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే ఫాస్ట్ టెన్స్ ఆఫ్ డిఫెక్టివ్ వెర్బ్ విచ్ హ్యాస్ నో ప్రజెంట్ టెన్స్. దీనికి ప్రజెంట్ టెన్స్ లేదు.
చూడండి, ఐ యూజ్ టు స్మోక్ సిగరెట్స్. దీన్ని ఏమని చెప్పుకోవచ్చు అంటే యూజ్ టు అనేటువంటిది మనకి పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్గా చెప్పుకోవచ్చు. అంటే గతంలో అలవాటుగా జరిగేటువంటి పనులను ఇండికేట్ చేయడం కోసం యూజ్ టు అనేటువంటి మోడల్ని ఉపయోగించవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఐ యూజ్ టు స్మోక్ సిగరెట్. ఇక్కడ ఏంటి, నవ్ ఐ డోంట్, అంటే ఒకప్పుడు సిగరెట్లు కాల్చేవాడిని ఇప్పుడు కాల్చడం లేదు అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది ఫ్రెండ్స్. రాజేష్ యూస్ టు ప్లే క్రికెట్ వెల్ వెన్ హీ వాజ్ ఇన్ 10th క్లాస్. అంటే రాజేష్ 10th క్లాస్లో ఉన్నప్పుడు క్రికెట్ బాగా ఆడేవాడు. అప్పుడు దాని అర్థం ఏంటంటే అండి, నౌ హీ డజంట్ ప్లే క్రికెట్ వెల్. నెక్స్ట్, యూజ్ టు కెన్ ఆల్సో బీ అన్ యాడ్జెక్టివ్ మీనింగ్ అకస్టమ్డ్. చూడండి, ఈ యూజ్ టు అనేటువంటిది యాడ్జెక్టివ్గా కూడా ఉపయోగించు. ఏంటంటే అంటే యాడ్జెక్టివ్ అంటే అకస్టమ్డ్ అనేటువంటి మీనింగ్ ఇచ్చే విధంగా యాడ్జెక్టివ్గా దీన్ని వాడుతాం. అకస్టమ్డ్ ఏంటంటే ఏదైనా ఒక బోరింగ్ వర్క్కి, ఏదైనా ఒక పనికి అడ్జస్ట్ అవ్వడాన్నే మనం అకస్టమ్డ్గా చెప్పుకోవచ్చు. రండి, ఓకే. ఐ ఆమ్ యూజ్ టు వర్కింగ్ ఇన్ దిస్ నాయిసీ రూమ్. దట్ మీన్స్ యూజ్ టు అంటే ఐ ఆమ్ అడ్జస్టెడ్ అని చెప్పుకోవచ్చు అండి. ఐ ఆమ్ అడ్జస్టెడ్ వర్కింగ్ ఇన్ దిస్ నాయిసీ రూమ్. యూ విల్ సూన్ గెట్ యూజ్ టు ది నాయిస్ ఇన్ ద రూమ్. ఇది యూజ్ టు అంటే మనం ఇక్కడ అడ్జస్టెడ్గా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, యూజ్ టు అనేటువంటిది మనం డిఫెక్టివ్ వెర్బ్గా ఉపయోగించవచ్చు. అది పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్ ఇండికేట్ చేయడానికి. అదే మాదిరిగా యూజ్ టు అనేటువంటి దాన్ని కూడా యాడ్జెక్టివ్గా ఉపయోగించవచ్చు. దాన్ని ఏ విధమైనటువంటి మీనింగ్ అంటే ఇక్కడ అకస్టమ్డ్ అంటే అడ్జస్టెడ్ టు ఏ పర్టికులర్ వర్క్ మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్, అండ్ ద లాస్ట్ మోడల్ ఆక్సిలరీ వెర్బ్ ఈజ్ డేర్ అండి. ఈ డేర్ అనేటువంటి మోడల్ ఆక్సిలరీ చూడండి, ద వెర్బ్ డేర్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ వేస్. డేర్ అనేటువంటిది ఈ విధంగా మనకి ప్రెజెంట్ టెన్స్లోని, తర్వాత చూడండి ఫాస్ట్ టెన్స్లో. చూడండి, ప్రెజెంట్ టెన్స్లో డేర్ అనేటువంటి ఏ విధంగా ఉపయోగిస్తారంటే హీ కెనాట్ డేర్ టు డిఫై. ఇది ప్రెజెంట్ టెన్స్లో డేర్. చూడండి ఇక్కడ. నెక్స్ట్, షీ డజంట్ డేర్ టు సే ఎనీథింగ్ అగెయిన్స్ట్ హర్ ఫ్రెండ్. రైట్, డేర్ టు. పాస్ట్ టెన్స్ చూడండి, ఇది దే డేర్డ్ నాట్ టు సే సచ్ థింగ్స్ అగైన్. పాస్ట్ టెన్స్లో డేర్డ్. ఓకే, డిడ్ హీ డేర్, ఇది క్వశ్చన్ రూపంలో కూడా మనం అడగడం జరుగుతుంది. ఈయన ఇంట్రోగేటివ్ సెంటెన్స్లో చూస్తే డేర్ అనేటువంటి ఏ విధంగా అడుగుతుంది, హౌ డేర్ యు హిట్ మై బ్రదర్. చూడండి, ఈ విధంగా హౌ డేర్ యు స్పీక్ సో లౌడ్లీ ఇన్ ద క్లాస్. సో ఇంట్రోగేటివ్లో డేర్ అనేటువంటిది ఈ విధంగా మనకి ఉపయోగించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని పూర్తిగా చూడండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.